స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? అండ్ ఇది ప్రతి ఒక్క సెకండ్ కు స్టాక్ ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. అసలు రీజన్ ఏంటి? సో ఈ ప్రైస్ ని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే సప్లై అండ్ డిమాండ్. ఇది ఎలా ఉంటుందంటే ఇది ఒక వెజిటబుల్ మార్కెట్ లాంటి. ఒక వెజిటబుల్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఆనియన్ ని బై చేస్తున్నారంటే ఆనియన్ యొక్క ప్రైస్ అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 kg ఆనియన్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. ఒక 100 పీపుల్ ఆనియన్ ని కొనాలనుకుంటున్నారు. ఇతను సప్లై తక్కువ ఉంది కాబట్టి ఇతను ఏ రేటు పెడితే ఆ రేటుకు వాళ్ళు కొనాల్సిందే. ఒకవేళ సప్లై ఎక్కువ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 kg ఆనియన్ ఉంది, ఒక 5 పీపుల్ మాత్రం గా ఉన్నారు ఆనియన్ ని బై చేయడానికి. ఇక్కడేంటి సప్లై ఎక్కువ ఉంది అండ్ డిమాండ్ తక్కువ ఉంది. ఇక్కడ ఏమవుతుంది, దాని యొక్క ఆనియన్ ప్రైస్ అనేది తగ్గుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ లో బయర్స్ ఎక్కువ ఉంటే ప్రైస్ అనేది పెరుగుతుంది, సెల్లర్స్ ఎక్కువ ఉన్నారనుకుంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది. సప్లై డిమాండ్ వల్ల స్టాక్ యొక్క ప్రైస్ అనేది పెరగడం గానీ తగ్గడం గానీ జరుగుతుంది. అసలు సప్లై అండ్ డిమాండ్ ఎందుకు చేంజ్ అవుతుంది? చాలా రీజన్స్ ఉన్నాయి. కంపెనీ రిజల్ట్స్, ప్రాఫిట్ గానీ లాస్ గానీ పోస్ట్ చేసినప్పుడు స్టాక్ అనేది రియాక్ట్ అవుతుంది. గ్లోబల్ న్యూస్ దాని వల్ల కూడా రియాక్ట్ అవుతుంది. గవర్నమెంట్ పాలసీస్ దాని వల్ల కూడా ప్రైస్ అనేది రియాక్ట్ అవుతుంది. ఇన్ఫ్లేషన్ వల్ల కూడా ప్రైస్ రియాక్ట్ అవుతుంది. అండ్ ఇంకొకటి బిగ్ ఇన్వెస్టర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ వల్ల కూడా స్టాక్ యొక్క ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. మరి స్టాక్ ప్రైస్ ని ఎవరు సెట్ చేస్తారు? ఎవరు సెట్ చేయరు. ఒక బయ్యర్ ఒక సెల్లర్ మాత్రమే ప్రైస్ ని సెట్ చేయగలడు. ఒక ఇండివిజువల్ పర్సన్ వచ్చేసి స్టాక్ యొక్క ప్రైస్ ని డిసైడ్ చేయలేడు. ఇట్స్ ఆల్ అబౌట్ సప్లై అండ్ డిమాండ్ అండ్ ద బయ్యర్ అండ్ ద సెల్లర్. ఈ స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఎవ్రీ సెకండ్ కు చేంజ్ అవుతుంది. ప్రతి సెకండ్ ఒక బయ్యర్ ఒక సెల్లర్ కు మధ్యలో ట్రేడ్ జరుగుతూనే ఉంటుంది. సో ప్రతి సెకండ్ కు స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటుంది.